నమస్తే అండి. నేను మీ పావని. కార్తీక మాసంలో ఎలాగో నాన్ వెజ్ తినకూడదు. కానీ మన ఇంట్లో ఉండే వెజిటబుల్‌తోనే నాన్ వెజ్‌లా ఫీల్ అయ్యే చేపల పులుసు లాంటి కర్రీని ఈరోజు నేను చూపిస్తానండి. ఇది అసలు నిజంగా చూడడానికి గానీ, తినడానికి కానీ నిజంగా చేపల పులుసులానే ఉంటది. ఇది అరటికాయతో చేశానండి. నీట్‌గా అరటికాయని క్లీన్ చేసుకొని, ఇదిగో నేను చూపించిన విధంగా షేప్ కట్ చేసుకొని హోల్ పెట్టుకోండి. హోల్ పెట్టుకోవడం వల్ల ఫిష్ అనే ఫీలింగ్ వస్తది మనకి. ఇంకా ఒక ప్లేట్‌లో సాల్టు, కారం, ఇంకా పసుపు, గరం మసాలా వేసి కొంచెం ఆయిల్ వేసి పేస్ట్ లాగా చూడండి నేను ఆల్రెడీ కట్ చేసుకున్న ముక్కలకి అప్లై చేసుకోండి. నేను చూపించిన విధంగా మొత్తం అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం మిక్సీ జార్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ధనియాలు ఇంకా జీలకర్ర మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. చింతపండు కూడా నానబెట్టుకోండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ మసాలా పెట్టుకున్న ముక్కల్ని ఇక దోస ప్యానల్లో వేసి నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. ఒక కడాయిలోనే ఆయిల్ వేసి మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. కొంచెం పసుపు వేసి బాగా మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ వేసి బాగా మగ్గించండి. మగ్గించిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని వేగిన తర్వాత మనం ఇంతకుముందు నానబెట్టుకుని చింతపండు రసాన్ని వేసుకొని మూత పెట్టి అది ఆయిల్ పైకి తేలినంత వరకు మగ్గించుకోండి. మగ్గించిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఫిష్ అవే ముక్కలు ఉన్నాయి కదా, అరటికాయ ముక్కలు, ఆ ముక్కలను అందులో వేసి ఒక 2 మినిట్స్ ఉంచాడంటే నిజంగా అసలు చేపలు పులుసులాగే ఉంటుంది అసలు తినడానికి కూడా. లాస్ట్లో కొత్తిమీర వేసి దించుకోండి. ఇది మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మా హస్బెండ్కి అయితే చాలా నచ్చిందంట. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.